హాయ్ అండి, హౌ ఆర్ యూ? నేను మీ హిస్టరీ వెంకట్ సార్, ఈనాడు కాలమిస్ట్. అయితే ఈరోజు మనం ఈ వీడియో తీయడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే, కానిస్టేబుల్ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని మనం ఈ వీడియో అనేటువంటిది తీస్తూ ఉన్నాం. చాలామంది కానిస్టేబుల్ స్టూడెంట్స్, కానిస్టేబుల్ అభ్యర్థులు నన్ను అడుగుతూ ఉన్నారు, కాల్స్ రూపంలో, మెసేజ్ రూపంలో, మౌఖిక రూపంలో, సార్ ఈ కానిస్టేబుల్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, కానిస్టేబుల్ అనేటువంటి దాన్ని ఖచ్చితంగా నేను ఎలా అయినా సాధించాలి సార్, మా అమ్మ నాన్న కష్టపడి చదివిస్తూ ఉన్నారు, కనీసం ఈ చిన్న పోస్ట్, ఈ చిన్న ఉద్యోగమైనా సాధించాలి, నేను చాలా రోజులను ట్రై చేస్తున్నాను, నాకు కొంచెం మీ సలహాలు సూచనలు కావాలి సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పేది నేను ఒకటే, ఏంటి ఆ ప్రధానమైన అంశం, ఆ ఒక్క అంశం అంటే, కానిస్టేబుల్ ఎగ్జామ్ జరుగుతుంది, ఈరోజు కాకపోతే రేపు జరుగుతుంది, రేపు కాకపోతే ఎల్లుండి జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. మీ ప్రిపరేషన్ మాత్రం ఎప్పటికీ ఆపద్దు. ప్రిపరేషన్ మాత్రం ఖచ్చితంగా మీరు ఆపారా, మళ్ళీ మీరు 100 అడుగుల వెనక్కు వెళ్ళినట్టే. మీరు 99 అడుగులు చేరి ఉంటారు ఖచ్చితంగా, మళ్ళీ ఆ 99 అడుగులు వెనక్కి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. అయితే నేను చెప్పేటువంటి అంశం ఒకటే, ఏంటి ఇది అంటే, ఈ ప్రిపరేషన్లో భాగంగా ఏ అంశాలను చదవాలి, ఏ అంశాల మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ అంశాల మీద మనం ప్రాధాన్యతను తగ్గించాలి. నేను చదవకూడదని చెప్పట్లేదండి, కొంచెం ప్రాధాన్యత తక్కువగా తీసుకోవాలి, ఎక్కువ టైం దేనికి కేటాయించాలి, తక్కువ టైం దేనికి కేటాయించాలని చెప్తున్నాను. అయితే ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ మనం చూసినట్లయితే పేపర్ అనేటువంటిది 200 మార్కులకు ఉంటుంది, 200 మార్కులకు ఉంటుంది. ఈ 200 మార్కులకు గాను ఏముంటాయి అంటే, హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, జువాలజీ ఉంటుంది, ప్లస్ బాటనీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మొత్తం మీద 10 నుంచి 11 సబ్జెక్టులని మనం చదవాల్సి వస్తుంది. 10 నుంచి 11 సబ్జెక్టులు అనేటువంటివి మనకు ఇచ్చినటువంటి సిలబస్లో భాగంగా ఉంటున్నాయి. దీన్ని మనం ఎలా చదవాలి, ఇది చూడాల్సింది. మొత్తం 200 మార్కులు కండి. 200 మార్కుల్లో మీకు 130, 140, 150 మార్కులు వస్తే 100% ఉద్యోగం వస్తుందిగా. కాబట్టి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ 10 సబ్జెక్టులు, 11 సబ్జెక్టుల కంటే కూడా 5 సబ్జెక్టుల మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తే, 5 సబ్జెక్టులను మీరు ఖచ్చితంగా చదివితే మీకు 100% స్కోర్ అనేది 120 వస్తుంది. అవి 130 కూడా కావచ్చు ఒక్కోసారి. ఏంటి సార్ ఆ సబ్జెక్టులు? నెంబర్ 1 ఇంగ్లీష్ ఎన్ని మార్కులకి? 30 మార్కులకి. నెంబర్ 2 హిస్టరీ ఎన్ని మార్కులకి? 30 మార్కులకి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఎన్ని మార్కులకి? 30 మార్కులకి. తర్వాత రీజనింగ్ ఎన్ని మార్కులకి? 20 మార్కులకి. తర్వాత పాలిటీ ఎన్ని మార్కులకి? 15 మార్కులకి. అంటే చూడండి అభ్యర్థులారా, చూడండి స్టూడెంట్స్, మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మొత్తం మీద ఇక్కడ ఈ 5 సబ్జెక్టుల్లోనే మీకు 115 నుంచి 120 మార్కులు కవర్ అవుతున్నాయి. 2 మార్కులు అటు ఇటు చూసుకుంటే 115 నుంచి 120 మార్కులు ఈ 5 సబ్జెక్టులోనే మీకు అవుతున్నాయి. ఈ 5 సబ్జెక్టులను మాత్రం మీరు దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, వాటిని వదిలిపెట్టద్దు. ఇవి మీరు వదిలిపెట్టారా, ఈ 5 సబ్జెక్టులను మీరు వదిలిపెట్టారా, మీ ఉద్యోగం మీకు దూరమైనట్లే. అంటే నేనేం చెప్తున్నానంటే, హిస్టరీ మీరు వదిలిపెడితే 30 మార్కులు పడిపోతారు కింద, ఇంగ్లీష్ మీరు వదిలిపెడితే 30 మార్కులు పడిపోతారు కింద. అంటే మొత్తం మీద నేను ఏమంటున్నానంటే, ఇక్కడ మీరు ఈ సబ్జెక్టులను వదిలిపెడితే అమాంతం మీ స్కోర్ తగ్గుతుంది. మీ స్కోర్ తగ్గాలి అన్నా, పెరగాలి అన్నా ఈ 5 సబ్జెక్టులు చాలా కీలకంగా ఉంటాయి. ఈ 5 సబ్జెక్టులు మీకు 100% మేలు చేస్తాయి, నన్ను నమ్మండి ఖచ్చితంగా. కాబట్టి రెండో అంశం ఏంది, మిగిలిన సబ్జెక్టులు అంటే జాగ్రఫీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, బయాలజీ కావచ్చు, ఈ అర్థమెటిక్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు దేంట్లో అయితే నిష్ణాతులు అయి ఉంటారో వాటి మీద ఇంకొంచెం ఫోకస్ చేయండి. అంటే ఇంకొక 10 మార్కులు 20 మార్కులు పెరిగేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. వీటన్నిటిని మీద మీరు యావరేజ్గా స్కోర్ చేసినా వీటిలో మాత్రం ఎక్కువ స్కోర్ చేసే ప్రయత్నం చేయండి. అంటే 30లో 25 మార్కులు స్కోర్ చేసే విధంగా, 30లో 26 మార్కులు స్కోర్ చేసే విధంగా, 20లో
17-18 మార్కులు స్కోర్ చేసే విధంగా చేసినట్లయితే మిగిలిన సబ్జెక్టుల్లో మీరు యావరేజ్గా స్కోర్ చేసినా లేదా కనీసం ఒక 40% స్కోర్ చేసినా మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. 140-150 మార్కుల్లో మీరు ఖచ్చితంగా పడిపోతారు. కాబట్టి మీరు కానిస్టేబుల్ ఉద్యోగం రాదా? 100% వస్తుంది. ఒకటి. నెక్స్ట్ రెండవది నేను చెప్పదగింది ఏంటి అంటే ఈ కానిస్టేబుల్ ప్రిపరేషన్లో భాగంగా రెండవ అంశం ఏంటి అంటే బ్లూ ప్రింట్ ఆధారంగా చదవడం. అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ముందు పెట్టుకొని ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్ మీద ఎన్ని మార్కులు అడిగాడు, ప్రిలిమ్స్లో ఎన్ని మార్కులు అడిగాడు, మెయిన్స్లో ఎన్ని మార్కులు అడుగుతున్నాడు. అంటే ఖచ్చితంగా రెగ్యులర్గా ఏ టాపిక్లో నుంచి మనకు ప్రశ్న పడుతుంది ఆ టాపిక్ను ముందు చదవడం. మిగిలిన టాపిక్లను కొంచెం పోస్ట్ పోన్ చేసిన అంటే వెనక చదివినా సరే మనం పెద్దగా నష్టపోయేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉండదు. అంటే ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా మనము స్కోర్ చేయాలి. ఎన్ని మార్కులు అడుగుతున్నాడు, 1 మార్కు అడిగాడా, 2 మార్కులు అడిగాడా, అసలు అడగట్లేదా, ఇలా మీరు చేసినట్లయితే మీకు ఒక అవగాహన వస్తుంది. ఏ చాప్టర్ మనకి ఎక్కువ ఇంపార్టెంట్, ఏ చాప్టర్ మనకు తక్కువ ఇంపార్టెంట్, ఏ చాప్టర్ అసలు అడగట్లేదు, ఏ చాప్టర్ ఎక్కువ అడుగుతున్నాడు. కాబట్టి అడిగేటువంటి వాటిని, తక్కువగా అడిగేటువంటిని, అసలు అడిగేటువంటి వాటిని ఈ విధంగా 3 స్టెప్పులుగా చేసి మనం చదివినట్లయితే మన ప్రిపరేషన్ చాలా ఈజీగా అవుతుంది, ఫాస్ట్గా అవుతుంది, ఎక్కువ మార్కులు స్కోర్ చేయగలం. అంటే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు స్కోర్ చేయొచ్చు. కాబట్టి స్మార్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్, హార్డ్ వర్క్ అంటే కూడా. స్మార్ట్ వర్క్ చేస్తూ ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేస్తామో అప్పుడే మనం సక్సెస్ అవుతాం. కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ యొక్క సజెషన్స్ కూడా తీసుకోండి. చాలామంది కానిస్టేబుల్ అభ్యర్థుల్ని కన్విన్స్ చేస్తూ ఉన్నారు. చాలామంది అంటున్నారు, నన్ను అడుగుతున్నారు, సార్ అర్థమెటిక్ చాలా ట్రై చేస్తున్నాను సార్, 4 నెలల నుంచి అర్థమెటిక్ మీద ఉన్నాను సార్, 5 నెలల నుంచి అర్థమెటిక్ మీద నుంచే ఉన్నాను సార్ అని అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, ఓకే చాలా మంచిది, అర్థమెటిక్ నేర్చుకుంటున్నావు నువ్వు, అయితే ఈ 5 సబ్జెక్టులను నువ్వు కంప్లీట్ చేసావా? ఈ 5 సబ్జెక్టులను కంప్లీట్ చేసినప్పుడే నువ్వు అర్థమెటిక్ మీద ఫోకస్ చేయి, లేదా ఈ 5 సబ్జెక్టులకు ఎక్కువ టైం కేటాయించిన తర్వాతే నువ్వు అర్థమెటిక్ చేయి. కాబట్టి కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టాలంటే అర్థమెటిక్ కంపల్సరీ కాదు. నీకు అర్థమెటిక్ కంపల్సరీ ఏదవుతుంది? ఎస్ఐ జాబ్ కొట్టాలి అంటే, ఎస్ఐ జాబ్ నువ్వు ప్రిపేర్ అవ్వాలంటే, ఎస్ఐ జాబ్ నువ్వు కొట్టాలి అంటే అర్థమెటిక్ రీజనింగ్ ఖచ్చితంగా కావాలి. అది లేకుండా నువ్వు సక్సెస్ అవ్వడం అనేది ఇంపాసిబుల్, 100%. కాబట్టి దేనికి ఎంత కేటాయించాలి నాన్న, దేనికి ఎంత కేటాయించాలి తల్లి, ఇది మీకు తెలిసి ఉండాలి మెయిన్గా. కాబట్టి ఈ 5 సబ్జెక్టులతో పాటుగా మిగిలిన సబ్జెక్టులను యావరేజ్గా స్కోర్ చేసుకుంటూ ఉండాలి. యావరేజ్గా తక్కువ టైం కేటాయించిన ఈ సబ్జెక్టులో కూడా మనం టైం కేటాయించాలి. తర్వాత బ్లూ ప్రింట్ అనేది చాలా ముఖ్యం. బ్లూ ప్రింట్ ఆధారంగా చేయడం. మూడవ అంశం ఏంటి ఇక్కడ అంటే, మూడవది ప్రాక్టీస్ పేపర్లు చేయడం. నేను అంటున్నాను ప్రీవియస్ పేపర్స్ కాదు, ప్రాక్టీస్ పేపర్లు చేయడం. ఎక్కువ ప్రాక్టీస్ పేపర్లు చేయడం, దాన్ని పునశ్చరణ అంటాం. అంటే మళ్ళీ తిరిగి దాన్ని చదవడం, రివిజన్ అంటాం. రివిజన్ చేయడం. ఈ 3 అంశాలు మీరు పాటిస్తే 100% మీరు విజయాన్ని సాధిస్తారు. కాబట్టి ఇది కానిస్టేబుల్, ఏపీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్న సందర్భంలో వాళ్ళ కోసం నేను చేస్తున్నటువంటి ఈ చిన్న ప్రయత్నం. తర్వాత మీకు ఈ హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఇలా మీకు కొన్ని చాప్టర్లు కూడా చెప్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంపార్టెంట్ అంశాలను కూడా డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓన్లీ కానిస్టేబులే కాదు, ఎస్ఐ అభ్యర్థులను కూడా దృష్టిలో ఉంచుకొని నేను త్వరలో వెలువడేటువంటి నోటిఫికేషన్స్ కోసం నేను వీడియోలు అనేవి చేస్తాను. డిఎస్సి అభ్యర్థుల కోసం చేస్తూ ఉన్నాను. డిఎస్సి అభ్యర్థులతో పాటుగా ఈ ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల కోసము, తరువాత గ్రూప్ 2 అభ్యర్థుల కోసం కూడా చేస్తాను. గ్రూప్ 2 అభ్యర్థులు నా స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ. ఈ స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, సార్ కొంచెం చేయండి సార్, మీరు ఈ గ్రూప్ 2 వీడియోలు చేయండి సార్ అని చెప్పేసి అని కూడా అడుగుతున్నారు. కొంచెం బాధపడుతూ ఉన్నారు కూడా. తప్పకుండా నేను వీడియోలు మీకోసం చేస్తాను. మీకు హిస్టరీలో ఎక్కువ మార్కులు స్కోర్ చేసే ప్రయత్నం నేను 100% చేస్తాను. కొంచెం లేట్ అయినా సరే మీకోసం 100% నాకు వీలైనంత వరకు, నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తాను. ఓకేనా? కాబట్టి ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మీ విజయమే ఈ వెంకట్ సార్ కావాల్సింది. మీరు విజయాన్ని సాధిస్తే దాంట్లో వచ్చేటువంటి టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ని ఎవ్వరు ఇవ్వలేరు. పుల్లారెడ్డి స్వీట్ కూడా ఇవ్వలేదు.
మీరు ఉద్యోగంతో సార్ నాకు ఉద్యోగం వచ్చింది సార్ అని చెప్పేసి ఫోన్ చేస్తే మాట్లాడితే దానికంటే ఆనందం కోట్లేదు. మొన్న రీసెంట్గా తెలంగాణ అభ్యర్థి మీకు ఫోటో కూడా షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. కానిస్టేబుల్ మా స్టూడెంట్ ఫోన్ చేసి సార్ ఎస్ఐ అయింది సార్ అని చెప్పేసి ఎంత చక్కగా చెప్పాడు. అతను వచ్చి నాకు స్వీట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకేదో చేయాల్సిన అవసరం లేదు, కానీ మన స్టూడెంట్ సార్ మీ సూచనల వల్ల కొంచెం ఫాలో అయ్యాను సార్, మొత్తం నా యొక్క ఆలోచనతో అయ్యిందని చెప్పట్లేదు సార్, మీ సూచనలు నాకు చాలా ఉపయోగపడ్డాయి సార్ అని చెప్పారు. అది చాలా టేస్ట్ ఇచ్చింది నాకు. అలాంటి టేస్ట్ కోసమే నేను ఈ వీడియోలు మీకోసం చేస్తున్నాను. కాబట్టి ఇంకా చేస్తాను. నేను ఖచ్చితంగా మీకోసమే ఏవైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీరు చేయాల్సింది మన వీడియోని చూడండి, నన్ను ఫాలో అవ్వండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఉంటాను. నేను మీ హిస్టరీ వెంకట్ సార్.